హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जना वल्लभ गिरिवरधारी, जय गोपी जना वल्लभ गिरिवरधारी, यशोदनन्दना व्रज जनरञ्जना, यशोदनन्दना व्रज जनरञ्जना, यशोदनन्दना व्रज जनरञ्जना, यशोदनन्दना व्रज जनरञ्जना, यमुनातीरावनचारि, 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 जय राम कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। शृण्वतां स्वकदा कृष्णा पुण्यश्रवणकीर्तना, हृदयन्तस्थो हि अभद्राणि विदुनोति सुहृत्सताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टके। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं, श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर
శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందము 25వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయం పేరు పురంజనుని చరితము అనేటువంటి అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి మనము మళ్ళీ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. నసాధు మే నసాధు మే నేతా సర్వా భూతలే యావతి పురః కామాన్ కామయమో యమా నోసౌ తస్యోపపత్తయే. పురంజనుడు అపరిమితమగు ఇంద్రియ భోగ కోరికలను కలిగి ఉండి ఆ కోరికలన్నీయును తీరగల అనువైన ప్రదేశమును వెతుకుటకు ప్రపంచమంతటను పర్యటించెను. దురదృష్టవశాత్తు అతనికి సర్వత్రా అసంతుష్టి భావనయే గోచరించెను. భవానీ మాతాజీ చదవండి భాష్యము. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. భాష్యము. తాతల సైకతే వారిద్దు సన్ సతమిత రమణీ సమాజే అనే వైష్ణవ కవి అయిన శ్రీల విద్యాపతి గానము చేసెను. సంఘము, స్నేహము, ప్రేమ అను వానితో కూడినట్టి ఇంద్రియ భోగము ఎడారిలో నీటి చుక్క రాలుటితో పోల్చవచ్చును. ఎడారిని తడుపుటకు సముద్రమంత జలము కావలసి వచ్చినప్పుడు ఒక్క నీటి చుక్కతో ఏమి ప్రయోజనము? అదే విధముగా జీవుడు దేవదేవుని అంశయే ఉన్నాడు. ఆ దేవదేవుడు వేదాంత సూత్రములందు ఆనందమయోభ్యాసాత్ ఆనందపూర్ణుడు అని వర్ణింపబడెను. అట్టి భగవానుని అంశగా జీవుడు కూడా పూర్ణానందమును కోరును. కానీ ఆ పూర్ణానందము భగవానుడికి నేరుగా అతనికి లభించదు, వేరుగా అతనికి లభించదు. నానా విధములైన జీవజాతులలో పరిభ్రమించుచు అతడు ఆయా దేహములలో ఏదో కొంత ఆనందమును అనుభవించవచ్చునేమో కాని పూర్ణ ఇంద్రియానందము ఏ భౌతిక దేహములోనూ లభించదు. ఈ విధముగా పురంజనుడు జీవుడు నానావిధ దేహములలో పరిభ్రమించినను ఆనంద ప్రాప్తి యత్నమున సర్వత్రా భంగపాటునే పొందును. అనగా అనాత్మచే భౌతిక పదార్థము కప్పబడిన ఆధ్యాత్మిక స్ఫులింగము భౌతిక జీవనమునందలి ఏ పరిస్థితి యందును పూర్ణ ఇంద్రియానందమును అనుభవింపజాలదు. వేటగాని సంగీతమునకు జింక మైమర్చిపోవచ్చునేమో కాని తత్ఫలితముగా అది ప్రాణంను కోల్పోను. అదే విధంగా చేప జిహ్వ చాపల్యంను తీర్చుకొనుటలో ప్రావీణ్యమును కలిగి ఉన్నను మత్స్యకారుడు వేసిన గాలమునకు చిక్కి ప్రాణంను విడుచును. గొప్ప శక్తిని కలిగిన ఏనుగు కూడా ఆడ ఏనుగుతో రమింపగోరుచు చిక్కుబడి స్వతంత్రమును కోల్పోను. ఈ విధముగా జీవుడు ప్రతి జీవజాతి యందు ఏదో ఒక ఇంద్రియ తృప్తిని పొందగలిగిన దేహంను పొందినను అన్ని ఇంద్రియములను ఒకే మారు అనుభవింపజాలడు. మానవ జన్మలో అతడు తన సమస్తేంద్రియములను వికృతముగా భోగింప అవకాశమును పొందినను తత్ఫలితముగా ఇంద్రియ భోగ యత్నమున కలవరమునకు ఉపద్రవమునకు గురి అయి చివరకు విషన్నడగును. ఇంద్రియ తృప్తికి అతడెంత అధికముగా యత్నించునో అంత అధికముగా బంధమును చిక్కుబడును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. స ఏకదా హిమవతు దక్షిణేష్వదశానుషు దదర్శ నవభిర్భి పురలక్షిత లక్షణం. ఆ రీతిగా చరించుచు అతడు ఒక మారు హిమాలయములకు దక్షిణముగానున్న భారతవర్ష ప్రాంతమున 9 ద్వారములు కలిగినట్టిది మరియు సర్వలక్షణ సమన్వితమైనట్టిది యొగు ఒక పురమును గాంచెను. సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ. భాష్యం బై శ్రీలా ప్రభుపాదికి జై. హిమాలయ పర్వతములకు దక్షిణమున గల భూభాగము భారత వర్షముగా తెలియబడు భారత భూమియే. జీవుడు భారత వర్షమున జన్మించినచో పరమ భాగ్యవంతునిగా భావింపబడును. శ్రీ చైతన్య మహాప్రభు ఈ విషయమునే ఇట్లు పలికిరి. చైతన్య చరితామృతము ఆదిలీల 9.41. భారత భూమితే హైలా మనుష్య జన్మయారా జన్మ సార్థక కరికర పర ఉపకార. కనుక భారత వర్షమునందు జన్మించిన ఎవరైనను సమస్త జీవన సౌకర్యములను పొందగలరు. భౌతికముగను ఆధ్యాత్మికమును ఉన్నతిని
బడియుటకు మనుజుడు ఆ సౌకర్యములను ఉపయోగించుకొని జీవితమును సఫలము కావించుకొనవచ్చును. ఆ విధముగా జీవిత లక్ష్యమును బడిచిన పిమ్మట అతడు తన జ్ఞానమును అనుభవమును పరోపకారార్థము ప్రపంచమంతటను ప్రచారము చేయవచ్చును. అనగా పుణ్య పరిపాకముచే భారతవర్షమున జన్మించువాడు మానవ జన్మ పూర్ణత్వమునకై పూర్ణ అవకాశమును బడియగలడు. ఎటువంటి భౌతిక పరిస్థితుల చేతను కలత చెందకుండా మానవుడు ప్రశాంతముగా జీవించుటకు భారతదేశమున అనుకూల వాతావరణము కలదు. ధర్మరాజు కాలమున శ్రీ రామచంద్రుని కాలమున జనులు నిస్సందేహముగా సమస్త చింతల నుండి దూరులై ఉండిరి. అది అతి వేడిగాను అతి శీతలముగాను ఉండేటివి కావు. రామచంద్రుని పరిపాలనలో గాని ధర్మరాజు పరిపాలనలో గాని త్రివిధ తాపములు, ఆధ్యాత్మికము, దేహము మనస్సు వలన కలిగేది దుఃఖములు, ఆది భౌతికము, ఇతర జీవుల వలన కలిగేది దుఃఖములు, ఆది దైవికము, ప్రకృతి కల్లోలములు లేనే లేవు. కానీ ప్రస్తుతం ఇతర దేశములతో పోల్చుంచో భారతదేశం కృత్రిమముగా కలత చెంది ఉన్నది. ఆ రీతిగా భౌతిక కలతలు ఉన్నప్పటికీ ఈ దేశ సంస్కృతి ఎట్టిదనిన మనుజుడు జీవిత లక్ష్యమైన మోక్షమును సులభముగా బడియగలడు. కనుక భారతదేశమున జన్మించుటకు జీవుడు గత జన్మమున పెక్కు పుణ్యకార్యములను ఆచరించియే ఉండును. హరే కృష్ణ మాతాజీ. గీతా శ్రీకాంత్ మాతాజీ తర్వాత పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. మీరు థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మీరు తర్వాత 9 ద్వారముల వరకు చదవండి. ఆ తర్వాత సునీత హరిబాబు మాతాజీ తర్వాత 9 ద్వారాల నుంచి మీరు చదవండి. భారతవర్షమున మానవ జన్మను బడయుట అత్యంత శుభప్రదమని లక్షిత లక్షణ అను పదము సూచించుచున్నది. వేద సంస్కృతి జ్ఞానపూర్ణమైనటిది. భారతదేశంలో జన్మించిన వాడు వేద జ్ఞానం వల్ల వర్ణాశ్రమ ధర్మ పద్ధతి వల్ల పూర్ణ లాభమును బడయవచ్చును. కొన్ని దేశంలో మానవులకు అనేక భౌతిక సౌకర్యములు ఉన్నప్పటికీ ఆధ్యాత్మికోన్నతికి అవకాశం లేకపోవటను ప్రపంచ పర్యటనలో నేను గాంచితిని. ఒక చోట సమస్త సౌకర్యములు, మరొక చోట సౌకర్యములు లేమి ఎనడి దోషము సర్వత్రా మనకు గోచరించును. గుడ్డివాడు నడవగలడు గాని చూడలేడు, కుంటివాడు నడవలేడు గాని చూడగలడు. కానీ గుడ్డివాడు తన భుజములపై కుంటివాడిని ఎక్కించుకొని అతని మార్గనిర్దేశమును అనుసరించి నడపవచ్చును. దీనినే అంధ పంగున్యాయమందురు. ఈ విధంగా ఇద్దరు కలిసి పనిచేయవచ్చు. విడివిడిగా గుడ్డివాడు గాని కుంటివాడు గాని చక్కగా నడవలేరు. అదే విధంగా ఆధ్యాత్మిక జీవన పురోగతికి మరియు భౌతిక అవసరాలకు క్రమపరచుటకు ఈ మానవ జన్మము ఉద్దేశించబడినది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో భౌతిక సౌకర్యములకై పుష్కలముగా అవకాశములున్నను ఆధ్యాత్మికోన్నతి అనగానేమో ఎవరికి తెలియదు. వారిలో పెక్కురు ఆధ్యాత్మికోన్నతికై తహతహలాడుచున్నను మోసగాండ్లు వారి నుండి డబ్బు తీసుకొని మోసగించి ఉడాయింతురు. అదృష్టవశాత్తు ఇప్పుడు ఆధ్యాత్మిక భౌతిక పురోగతులు రెండింటినీ ఒసగుటకు కృష్ణ చైతన్యోద్యమము ఆరంభింపబడింది. పాశ్చాత్య దేశవాసులు దీని నుండి లాభం పొందుచున్నారు. భారతదేశం నందు గ్రామాల్లో పారిశ్రామిక నగరములచే ప్రభావితం కానటువంటి గ్రామాల్లో నివసించున్నట్టి మనుజుడు ఏ పరిస్థితి ఎందైనను జీవించుచు ఆధ్యాత్మిక పురోగతిని బడయగలిగి ఉన్నాడు. దేహము నవద్వారపురం అని పిలువబడింది. 2 కన్నులు, 2 కర్ణములు, 2 నాసికాంధ్రములు, 1 నోరు, ఉపస్థము, గుదము అనేనవి ఆ 9 ద్వారములు. 9 ద్వారములు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. 9 ద్వారములు పరిశుభ్రముగా నుండి చక్కగా పనిచేయనప్పుడు దేహము ఆరోగ్యవంతముగా ఉన్నదని భావింపబడింది. తెల్లవారుజామున నిద్రలేచుట, బావి చెంతనో నదుల చెంతనో స్నానమాడుట, మంగళహారతి చూచుట, దేవాలయమునికి ఎగుట, హరే కృష్ణ మహామంత్రమును జపించుట, ప్రసాదమును భుజించుట వంటి కార్యక్రమములు కలిగిన భారతదేశ గ్రామస్తులు నవద్వారములను శుభ్రముగా నుంచుకుందురు. ఈ ప్రకారముగా మానవుడు మానవ జన్మ యొక్క పూర్తి లాభమును బడియగలడు. ఈ విధానమున మేము క్రమముగా పాశ్చాత్య దేశముల యందలి మా వివిధ మందిరముల్లో ప్రవేశపెట్టుచున్నాము. దీని వలన లాభమును పొందిన వాడు ఆధ్యాత్మిక జీవనమున పురోగవృద్ధి సాధించగలడు. ప్రస్తుతము భారతదేశంలో కుంటివాణిని పాశ్చాత్య దేశపు గుడ్డివాణిని పోలి ఉన్నది. గత 2000 సంవత్సరములుగా భారతదేశము విదేశీయుల పాలనలో అణిగి ఉండి ప్రగతి కుంటుబడినది. ఇక పాశ్చాత్య దేశంలో యందు భౌతిక సంపత్తుల మెరుగులచే జనులు కళ్ళు మిర్మిట్లు గొలిపే గుడ్డివైనవి. కనుక పాశ్చాత్య దేశం అనేది గుడ్డివాడు, భారతదేశం అనేది కుంటివాడు కృష్ణ చైతన్య ఉద్యమన
జత కూడవలసి ఉన్నది. అప్పుడు భారతదేశము కుంటివాడు పాశ్చాత్యుని సహాయముతో నడువగలదు, పాశ్చాత్య దేశం గుడ్డివాడు కుంటివాని సహాయంతో చూడగలదు. అనగా సమస్త మానవాడి యొక్క ఉన్నతి కొరకై పాశ్చాత్యపు దేశపు భౌతిక పురోగతి భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సంపత్తులు జతకూడవలసి ఉన్నదని సంగ్రహముగా చెప్పవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో నిన్నటి మనము శ్లోకాల్లో అన్నమాట, నిన్నటి సెక్షన్ లో మనం ఏం చూసామంటే కనుక ఈయన నారదముని పురంజనుడి యొక్క చరిత్రం చెప్పడం ప్రారంభించారనమాట. ఇక పురంజనుడి యొక్క చరిత్రము అని అంటే కనుక అది ప్రాచీన బర్హికి ఆయన చెప్తున్నారు. సో ప్రాచీన బర్హి యొక్క ఆయన యొక్క స్టోరీని ఆయనకే చెప్తున్నారనమాట. సో మన స్టోరీ మనకే చెప్తే కనుక మనకి ఇంట్రెస్టింగ్ గా ఉండదు. కానీ ఏంటంటే కనుక నారదముని ఎంత చక్కగా చెప్పగలుగుతున్నారు అంటే కనుక ఆయన స్టోరీ ఆయనకే చెప్పి ఆయన్ని గొప్ప భక్తుడి కింద చేసి రాజ్యం అంతా కూడా వదిలిపెట్టే స్థాయికి ఆయన తీసుకుని వెళ్ళగలిగారు అనమాట. సో అది నారదముని యొక్క గొప్ప ప్రీచింగ్ అన్నమాట. సో ఏ విధంగా ప్రీచింగ్ చేస్తారని. సో ఏం చేశారు, ఇక పురంజన అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. సో ఆ రాజుకి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా చేశాడు. సో ఆ రాజుకి ఒక స్నేహితుడు ఉన్నారు. ఎవరండి ఆ స్నేహితుడి పేరేంటి చెప్పారు మనకి నిన్న? అజితుడు. అజి అజి అవిజ్ఞాతుడు. ఆ, అవిజ్ఞాతుడు. అవి ఆ అవిజ్ఞాత. విజ్ఞాతుడు. విజ్ఞాతుడు అంటే కనుక తెలుసుకో ఆయన గురించి తెలుసు అనమాట. అవిజ్ఞాతుడు అంటే ఆయన గురించి తెలియదు అనమాట. సో ఎవరు యాక్చువల్ గా వీళ్ళిద్దరు అంటే కనుక పురంజనుడు అని అంటే కనుక యాక్చువల్ గా ఎనాలజీ మనం అర్థం చేసుకోవాలంటే కనుక గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఏంటంటే కనుక మనకి ఇది ఒక స్టోరీ లాగా ఉంటుంది, స్టోరీ లాగా వెళ్ళిపోతుంది కానీ మనకి ఎసెన్స్ అర్థం అవుతుంది అనమాట. సో పురంజనుడు అంటే కనుక ఎవరైతే కనుక శరీరంలో నివసిస్తూ ఉన్నాడో, దేహి ఎవరైతే కనుక దేహాన్ని ఆశ్రయించి నివసిస్తూ ఉన్నాడో అతను పురంజనుడు అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఆత్మ దేహంలోనే ఉంటుంది కాబట్టి ఆ దేహంలోనే ఉన్నప్పుడు ఆత్మతో పాటు ఎవరుంటారు? పరమాత్మ ఉంటారు. కాబట్టి ఆ యొక్క పరమాత్మ యొక్క అవిజ్ఞాతుడు అన్నమాట, మిత్రుడు అన్నమాట. సో కానీ ఏంటంటే గనక ఎప్పుడైతే గనక భౌతిక ప్రపంచంలో పూర్తిగా బద్ధజీవుడి కింద ఉన్నాడో ఈ యొక్క బద్ధజీవుడికి ఈ యొక్క పరమాత్మ గురించి ఆ యొక్క ఇన్ఫర్మేషనే ఉండదు అనమాట, జ్ఞానమే ఉండదు. సో నేనే శరీరాన్ని అనుకుంటున్నాడు కానీ నేను ఆత్మని అనేటువంటి భావనే ఉండదు. ఆత్మ అనేటువంటి భావనే లేకపోతే కనుక ఇంకా పరమాత్మ నాతో పాటు ఉన్నారు అని చెప్పేసి భావనే ఉండదు. ఒకవేళ తెలిసినా సరే ఆ యొక్క పరమాత్మ యొక్క యాక్టివిటీస్ ఏంటి, ఆయన యొక్క గొప్పతనం ఏంటని ఎవరికీ తెలియదు అనమాట. అందుకే ఆయన ఏమన్నారు, ఒక స్నేహితుడు ఉన్నారు, ఆయన పేరు అవిజ్ఞాతుడు, ఆయన యొక్క కర్మలు ఎవరికి కూడా తెలియదు అని చెప్పారనమాట. తర్వాత ఏం చెప్పారు మనకి 11వ శ్లోకంలో, ఈ యొక్క పురంజనుడు అంటే కనుక ఎప్పుడు కూడా ఏదో ఒక శరీరంలో ఉండేటువంటి వాడు ఏం చేస్తున్నాడు, వాడు నివసించడానికి ఒక మంచి ప్రదేశం కోసం అన్వేషిస్తూ ఉన్నాడు అనమాట. సో ఎంత ప్రయాణించినా సరే మంచి ప్రదేశం ఎక్కడా కూడా దొరకలేదు. ఆ యొక్క ఎంత ప్రయాణించినా సరే ఒక మంచి ప్రదేశం ఎక్కడ కూడా దొరకలేదు. సో ఏముందంట ఆ యొక్క పురంజనుడికి ఎందుకు మంచి ప్రదేశం దొరకట్లేదు అంటే కనుక దానికి కారణం ఇక్కడ మనకి 12వ శ్లోకంలో చెప్పారన్నమాట. అపరిమితమైనటువంటి ఇంద్రియ భోగ కోరికలను కలిగి ఉన్నాడు. లెక్కలేనటువంటి ఇంద్రియ భోగ కోరికలన్నీ కూడా అతనికి కావాలి. ఆ యొక్క ఇంద్రియ భోగాలన్నీ కావాలంటే కనుక ఇంద్రియ భోగాలు చేయడానికి అవసరమైనటువంటి అటువంటి మంచి ప్రదేశం కావాలి. సో దానికోసం అని చెప్పేసి మొత్తం ప్రపంచం అంతటా కూడా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ఆ యొక్క అపరిమితమైనటువంటి ఇంద్రియ భోగ కోరికలు తీరేటువంటి పద్ధతి అవకాశం ఎక్కడా కూడా అతనికి దొరకట్లేదు అన్నమాట. సో దీన్ని మనము జీవుడిలాగా అన్వయించుకుంటే ఏంటంటే కనుక జీవుడు కూడా ఏం చేస్తున్నాడు, మొత్తం 84 లక్షల జీవరాశుల్లో మొత్తం 14 లోకాల్లో ఇటువంటి 14 లోకాలు కలిగినటువంటి లెక్కలేనటువంటి విశ్వాల్లో ఏం చేస్తున్నాడు, జీవుడు లెక్కలేనంత ఇంద్రియ భోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఏమవుతుంది, జంతు శరీరాల్లో కింద ఉన్నటువంటి శరీరాల్లో ఏమవుతాయంటే కనుక అక్కడ పూర్తిగా ఈ యొక్క పరిపక్వం అవ్వం అన్నమాట. ఏంటవి? ఇంద్రియ భోగం పూర్తిగా చెయ్యలేడు అనమాట. కానీ ఒక మానవ శరీరంలోనే ఏం చేయగలడు, అన్ని ఇంద్రియాలను కూడా మొత్తం పంచ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో 5 ఇంద్రియాలను కూడా, కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మానవ శరీరంలో మాత్రమే పూర్తిగా పెర్ఫెక్ట్ గా ఉపయోగించగలడు అనమాట. సో కాబట్టి ఏం చేస్తున్నాడు యొక్క పురంజన, తనకి ఇంద్రియ భోగం చేయడానికి
సరైనటువంటి ప్రదేశం ఎక్కడ ఉందా అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. సో ఎక్కడ తిరిగినా సరే సరైనటువంటి ప్రదేశం దొరకకపోతే కనుక చాలా నిరాశతోటి ఉన్నాడనమాట. అంటే ఏంటి, జీవుడు కూడా ఎన్నో శరీరాలను తీసుకుంటూ ఉన్నాడు. తీసుకున్నా సరే ఎక్కడా కూడా జీవుడికి సంతృప్తి అనేటువంటిది ఎక్కడా కూడా దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అంటే కనుక దానికి కారణం నిన్న మనం చెప్పుకున్నాం. ఏంటది? జీవుడు ఈ యొక్క భౌతిక ప్రపంచానికి కంపాటబుల్ కాదు. జీవుడు భౌతిక ప్రపంచానికి కంపాటబుల్ కాదు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అని అంటే కనుక మనకి ఇక చార్జర్స్ ఉంటాయి మొబైల్ ఫోన్స్ కి. సో పాత నోకియా ఫోన్స్ కి ఒక రకమైన చార్జర్ పిన్లు ఉండేవి. ఆ తర్వాత ఆ మధ్యలో ఉండేటువంటి మొబైల్ ఫోన్స్ కి ఇంకో రకం ఛార్జింగ్ పిన్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి వాటికి సి పోర్టులు ఉంటున్నాయి. అదే యాపిల్ ఫోన్స్ కి అయితే కనుక, ఇదివరకు పాత ఫోన్స్ కి అయితే కనుక యాపిల్ చార్జర్ సెపరేట్ గా ఉండేది. సో ఒక ఫోన్ చార్జర్ ఇంకొక ఫోన్ కి పని చేయదు, ఎందుకంటే కనుక కంపాటబుల్ కాదు కాబట్టి. అలాగే జీవుడు కూడా ఏంటంటే కనుక జీవుడు ఈ భౌతిక ప్రపంచానికి చెందినటువంటి వాడు కాడు. జీవుడు ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందినటువంటి వాడు. సో ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలో వచ్చాడో ఏం చేస్తున్నాడు? అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ ఎంత అడ్జస్ట్ అవుదామని చెప్పి ఇంద్రియ భోగం చేద్దామని ప్రయత్నిస్తున్నా సరే అతనికి ఏ శరీరంలో కూడా పూర్తిగా ఆ యొక్క సంతోషం అనేటువంటిది దొరకట్లేదు. ఎందుకంటే కనుక ఆ భగవంతుడు ఆనందమయోభ్యాసాత్, ఆయన పూర్తిగా సంపూర్ణ ఆనందాన్ని కలిగి ఉన్నాడు. అలాగే జీవుడు కూడా సచ్చిదానందానే, కాబట్టి జీవుడు కూడా సంపూర్ణ ఆనందం కావాలి. కానీ భౌతిక ప్రపంచంలో ఏమవుతుంది? ఆనందం అనేటువంటిది కొంచెం ఉంటుంది, కానీ ఆనందం ఎలా ఉంటుంది? చాలా కల్తీ అన్నమాట. చాలా లిమిటెడ్ గా ఉంటుంది, చాలా తక్కువ మాత్రలో ఉంటుంది, చాలా కల్తీ అన్నమాట. సంపూర్ణ ఆనందం ఎక్కడా ఉండదు. ఎంత మంచి ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తున్నా సరే ఎక్కడో ఒక చోట ఎంతో కొంత లోపం అనేటువంటిది ఉంటుంది అనమాట. సో కాబట్టి పురంజన మొత్తం అన్ని చోట్ల కూడా అన్ని రకాలైనటువంటి శరీరాలని కూడా ప్రయత్నిస్తుంది, ఎక్కడా కూడా ఆ యొక్క సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందట్లేదు. కాబట్టి చాలా అసంతృప్తితో ఉన్నాడు అనమాట. సో ఆ విధంగా తిరుగుతూ ఏం చేశాడు? ఈ యొక్క పురంజనుడు ఒకసారి హిమాలయాలకి దక్షిణంగా ఉన్నటువంటి భారతవర్ష ప్రాంతంలో 9 ద్వారములు కలిగినట్టుది మరియు సర్వ లక్షణ సమన్వితమైనట్టి ఒక పురమును గాంచెను. అంటే గనక పురంజనుడికి యొక్క భారత వర్షంలో ఒక మానవ శరీరం దొరికింది అనేటువంటిది దీని యొక్క అర్థం అన్నమాట. సిటీ ఆఫ్ 9 గేట్స్ అంటే కనుక ఒక ఎనాలజీలో మొత్తం నవద్వారే పురాదేహి, మొత్తము ఆ యొక్క పురానికి మొత్తం 9 ద్వారాలు ఉన్నాయన్నమాట. సో ఏమిటి ఆ 9 ద్వారాలు అని అంటే కనుక 2 ద్వారాలు కింద ఉంటాయి. దాని గురించి ఇంకా డిస్క్రిప్షన్ బాగా మనకి చక్కగా వస్తుంది అనమాట వచ్చే శ్లోకాల్లో. ఆ యొక్క సిటీలో 9 గేట్స్ ఏ విధంగా ఉన్నాయి, 9 ద్వారాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది చక్కగా వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఇక భారత వర్షంలో మనం జన్మ తీసుకున్నాం కాబట్టి చైతన్య మహాప్రభు చెప్పారు. ఏం చేశారు? ముందు భారత వర్షంలో జన్మ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఏం చేయాలి? మనుష్య జన్మ పొందినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవడమే కాకుండా పరోపకారార్థం వేరే వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఈ యొక్క జీవితాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇంకా 9 ద్వారాలని ఎలా ఉంచుకోవాలి అని అంటే కనుక, ఎప్పుడైతే కనుక 9 ద్వారాలు ఆరోగ్యంగా ఉన్నాయి అంటే కనుక చాలా శుభ్రంగా ఉన్నాయి అని అర్థం అనమాట. 9 ద్వారాలు ఆరోగ్యంగా లేవు, శుభ్రంగా లేవు అంటే కనుక మన ఆరోగ్యం సరిగ్గా లేదు అని అర్థం అనమాట. సో దాన్ని బట్టి మనము ఇంకా ముందు నేర్చుకుందామండి. ప్రాకారోపవనాట్టాల పరికైరక్షతోరణై స్వర్ణరౌప్యాయ సౌశృంగై సంకులాం సర్వతో గృహై. ఆ పురము ప్రాకారములచే ఉపవనములచే పరివృత్తమై ఉండెను. దాని అందు బురుజులు, కాలువలు, గవాక్షములు, తోరణములు గలవు. అచ్చట గల గృహములు బంగారము, వెండి, లోహమయ శిఖరములచే శోభించుచుండెను. శశికళ మాతకి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యం వై జయశ్రీల ప్రపాదుల వారికి జై. దేహము చర్మ ప్రాకారములచే పరిరక్షింపబడును. రోమములు ఉపవనములతోనూ దేహమునందలి ఉన్నత భాగములైన నాసిక, శిరము, బురుజులతోనూ పోల్చబడినవి. దేహం పైని ముడతలు అగర్తలతోనూ నయనములు గవాక్షములతోనూ కనురెప్పులు తలుపులతోనూ పోల్చబడినవి. స్వర్గము, స్వర్ణము, రజతము, లోహము అన్నవి ప్రకృతి త్రిగుణములను సూచించును.
బంగారం సత్వగుణమునకు, వెండి రజోగుణమునకు, ఇనుము తమోగుణమునకు ప్రాతినిధ్యం వహించును. కపవాద పిత్తములనడి త్రిధాతులను కూడినట్టి సంచిహ దేహము కొనిమార్లు పరిగణింపబడుచున్నది. యస్యాత్మ బుద్ధి కునుపే త్రిధాతుకే అని భాగవతం 10.84.13 నందు చెప్పబడినది. త్రిధాతుమయమైన ఈ సంచియే ఆత్మయని భావించువాడు ఆవుకు లేదా గార్ధవమునకు తీసిపోడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. నీల స్ఫటిక వైడూర్య ముక్తా ముక్తామరకతారుణై క్లిప్తహార్మ్యం స్థలిం దీప్తం శ్రియా భోగావతీమిగా. ఆ పురమునందలి గృహములలోని నేల ఇంద్రనీలములు, స్ఫటికములు, వైడూర్యములు, మరకతమణులు, ముత్యములు, కెంపులతో నిర్మితమై ఉండెను. ఆ గృహముల కాంతిచే పురము భోగావతి పురమును పోలెను. హరే కృష్ణ ప్రభు. చదవమంటారా? చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భాష్యము ప్రభుపాదుల వారికి జై. దేహమనడి నగరమున హృదయము రాజధానిగా భావింపబడును. దేశ రాజధాని ప్రత్యేకముగా పెద్ద పెద్ద భవంతులతోనూ వెలుగులు చిమ్మేడి ప్రాసాదములతోనూ ఒప్పారేడి రీతి దేహమునందలి హృదయము కూడా భౌతిక భోగమునకు సంబంధించిన కోరికలతోనూ ప్రణాళికలతోనూ నిండి అట్టి ప్రణాళికలు ఇంద్రనీలములు, కెంపులు, ముత్యములు, మరకతమణులు వంటి విలువైన వాటితో పోల్చబడను. ఈ విధముగా భౌతిక భోగ ప్రణాళికకు హృదయము కేంద్రముగా మారుచుండను. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు. హరే కృష్ణ. సభాచత్వర రథ్యాభిరాక్రీడయత తానపాణై చైత్యధ్వజ పతాకభిర్యుక్తాం విద్రుమ వేదిభి. ఆ పురమునందు పెక్కు సభాగృహములు, కూడలి స్థలములు, రహదారులు, భోజనశాలలు, జూతగృహములు, అంగళ్ళు, విశ్రాంతి స్థలములు, పతాకములు, ధ్వజములు, సుందరమగు ఉద్యానములు కలవు. వీటన్నింటిచే నగరము పరివృత్తమై ఉండెను. సుభారత్న మాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యం. ఆ నగరము ఈ ప్రకారము వర్ణితమై ఉన్నది. దాని యందు పెక్కు సభాగృహములు, కూడలి ప్రాంతములు, రహదారులు, జోదగృహములు, అంగళ్ళు, విశ్రాంతి గృహములు ఉండెను. అవన్నీయును పతాక ధ్వజాంకితమై ఉండెను. కూడలి స్థలముల కంచెతో చుట్టబడి వృక్షరహితమై ఉండెను. దేహము నందలి హృదయము సభాగృహముతో పోల్చబడినది. పరమాత్మతో పాటు జీవుడు హృదయమునందు వసించుటయే అందులకు కారణము. భగవద్గీత 15.15 యందు సర్వస్య చాహం హృది సన్నివిష్టో మతః స్మృతిర్జ్ఞానమపోహనం చ అని తెలుపబడినట్లు హృదయమే స్మృతికి, మరుపునకు, ఆలోచనకు కేంద్రమై ఉన్నది. దేహమునందలి కన్నులు, చెవులు, నాసిక వివిధ ఇంద్రియ భోగముల ఆకర్షణ స్థలములు. అటు నీటు చన్నుటకు ఉన్నటువంటి రహదారులను దేహమునందలి వివిధ వాయువులతో పోల్చవచ్చును. దేహమునందలి వాయువులను మరియు నాడులను నియంత్రించినట్టి యోగ విధానమే సుష్ణమని మోక్షపదము అనబడును. జీవుడు అలసినప్పుడు దేహమునందే విశ్రాంతి తీసుకొనును కనుక దేహము కూడా విశ్రాంతి స్థలమే. అరచేతులు, అరకాళ్ళు ధ్వజ పతాకములతో పోల్చబడును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఏమున్నాయంట, ఆ నగరము చాలా చాలా బాగుందంట. అందులో అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఆ నగరంలో ఏమున్నాయి? ఆ నగరానికి పెద్ద పెద్ద ప్రాకారాలు అంటే కనుక గోడలు అన్నమాట. అందులో ఏమున్నాయి మళ్ళీను? ఉపవనాలు. ఉపవనాలు అంటే పార్కులు అన్నమాట. సో ఉద్యానవనాలు అన్నమాట. సో తర్వాత ఏమున్నాయంట అక్కడ? పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయంట. సో తర్వాత మళ్ళీ ఏమున్నాయంట అక్కడ? మళ్ళీ అక్కడ ఇక ట్రెంచెస్ అన్నమాట. చిన్న చిన్న చెరువులు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఆ యొక్క నగరానికి మళ్ళీ ఏమున్నాయంట? కిటికీలు ఉన్నాయంట, తలుపులు ఉన్నాయంట. అక్కడ ఉండేటువంటి గృహాలన్నీ కూడా వేటితో ఉన్నాయంట? బంగారము, వెండి, అదే విధంగా ఐరన్, ఇనుముతో చేసినటువంటి ఆ యొక్క డోమ్స్ అన్నమాట. అట్ల యొక్క ప్రాకారాలన్నీ కూడా ఉన్నాయంట. సో ఆ తర్వాత ఏమైంది? అక్కడ ఆ యొక్క నగరానికి ఒక క్యాపిటల్ అన్నమాట. ఒక ఏమంటారు దాన్ని, రాజధాని కూడా ఉందన్నమాట. ఆ యొక్క మొత్తం ఆ యొక్క రాజ్యానికి అన్నమాట.
సో అక్కడ ఉండేటువంటి ఆ భవంతుల్లో ఆ యొక్క నేలలన్నీ కూడా, ఇప్పుడైతే కనుక నేల అయితే కనుక మనం ఏం చేసుకుంటున్నాం, టైల్స్ వేసుకుంటున్నాము, లేకపోతే కనుక ఏం చేస్తున్నాం, మహా అయితే కనుక గ్రానైట్ వేసుకుంటాం. కానీ అక్కడ ఉండేటువంటివి ఏమున్నాయి, సాఫైర్ అంటే కనుక మరకత మణులు, వజ్రాలు, అదే విధంగా ముత్యాలు, రూబీస్, వీటితోటి చేశారనమాట. సో గోలోక బృందావనంలో అయితే కనుక అక్కడ ఉండేటువంటివన్నీ కూడా దేంతో తయారు చేయబడతాయండి? అక్కడ ఉండేటువంటి నేల అంతా వేటితో ఉంటుంది గోలోక బృందావనంలో అయితే? మరకల మనులతో అట్లాగే ఉంటుంది ప్రభుజీ. వజ్ర వైడూర్యంతో తాపడం ఆ, చింతామణి కైలాసవనంలో అంతా కూడా చదువుకున్నాం. చింతామణి. చింతామణి చింతామణి. చింతామణులతో ఉంటుందన్నమాట. సో అక్కడ మళ్ళీ ఏమున్నాయంట, ఆ యొక్క రాజ్యంలో మళ్ళీ ఆ యొక్క అందరూ కూడా కలుసుకోవడానికి సభాగృహాలు, అదే విధంగా ఆ యొక్క నగరం రోడ్స్ యొక్క జంక్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయంట. అక్కడ మళ్ళీ పతాకాలు, ధ్వజాలు అవన్నీ ఉన్నాయంట. అక్కడ మళ్ళీ రోడ్స్ ఉన్నాయంట, వీధులన్నీ కూడా ఉన్నాయంట, రకరకాలైనటువంటి జూత గృహాలు, అదే విధంగా ఏమున్నాయి, మార్కెట్స్ అన్నమాట. సో మార్కెట్స్ ఉన్నాయంట అక్కడ, విశ్రాంతి గృహాలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. సో దీనికి మనము అనాలజీ ప్రకారం మనం అర్థం చేసుకోవాలంటే ఇది ఏ విధంగా శరీరం అవుతుంది అని అంటే కనుక, ఆ యొక్క వాల్స్ అన్నమాట, ఏవైతే కనుక ఆ యొక్క గోడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటి, వేటితో పోలుస్తున్నారు, మన యొక్క శరీరంలో ఉండేటువంటి చర్మంతో పోలుస్తున్నారు అన్నమాట. సో అక్కడ ఉండేటువంటి ఉపవనాలు, పార్క్స్ ని వేటితో పోలుస్తున్నారు, మన జుట్టు అన్నమాట, మన తల మీద ఉండేటువంటి జుట్టు, ఆ తర్వాత శరీరంపై ఉండేటువంటి జుట్టు అన్నమాట. అక్కడ ఉండేటువంటి ఎత్తైనటువంటి ప్రాకారాలు అన్నమాట, వేటితో పోలుస్తున్నారు వాటిని, మన యొక్క తల అదే విధంగా ముక్కుతో పోలుస్తున్నారు అన్నమాట. సో అక్కడ ఉండేటువంటి యొక్క చెరువులు, అదే విధంగా కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతో పోలుస్తున్నారు, మన యొక్క శరీరం మీద కూడా ఏముంటాయండి, ముడతలు ఉంటాయి, కొన్ని చోట్ల లోతుగా ఉంటాయి అన్నమాట, వాటితో పోలుస్తున్నారు అన్నమాట. అక్కడ ఉండేటువంటి తలుపులు, కిటికీలు అన్నమాట, కిటికీలను వేటితో పోలుస్తున్నారు, కళ్ళతోటి పోలుస్తున్నారు, ఎందుకంటే కిటికీలు తరుచుకుంటే మూసుకుంటాయి కాబట్టి. అక్కడ ఉండేటువంటి తలుపులు, కిటికీల తలుపులుగా వేటితో పోలుస్తున్నారు, కను రెప్పలతోటి పోలుస్తున్నారు అన్నమాట. సో అక్కడ ఉండేటువంటి ఇల్లు వేటితో తయారు చేయబడ్డారు అని చెప్పుకున్నాం మనము. అక్కడ ఉండేటువంటి డోమ్స్ అన్నమాట, ఇంటి పైకప్పులు, కొన్నేమో బంగారంతో ఉన్నాయి, కొన్నేమో వెండితో ఉన్నాయి, కొన్నేమో ఇనుముతో ఉన్నాయి అన్నమాట. ఈ మూడు కూడా ఏంటి, యొక్క త్రిధాతువులు అన్నమాట. సో అవేంటి, మ్యూకస్, బైల్, ఎయిర్ అన్నమాట. సో మన శరీరంలో ఉండేటువంటివి అన్నమాట. సో మ్యూకస్, బైల్, ఎయిర్ అంటే కనుక కఫ పిత్త కఫ, పిత్త, వాతము. వాయువు అన్నమాట. కఫము, పిత్త, వాయువు. సో ఈ మూడు అన్నమాట. సో తర్వాత ఏమవుతుంది, ప్రతి రాజ్యానికి కూడా ఒక నగరం ఉంటుంది, హెడ్ క్వార్టర్స్, మెయిన్ సిటీ ఉంటుంది అనమాట, రాజధాని ఉంటుంది. అలాగే మొత్తం శరీరాన్ని అంతటికీ కూడా రాజధాని ఏంటి, మన యొక్క హృదయము. సో ఆ తర్వాత ఏం చెప్తున్నాం మనము, అక్కడ ఉండేటువంటివన్నీ కూడా వేటితో తయారు చేయబడినాయి, రకరకాలైనటువంటి మణులతో తయారు చేయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక జీవుడి యొక్క కోరికలు, అదే విధంగా ప్రణాళికలు. దేనికి ఇవన్నీ కూడా, భౌతికమైనటువంటి ఆనందం కోసం చేసేటువంటి కోరికలు, ప్రణాళికలు. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి, ఇవన్నీ కూడాను హృదయంలోనే ఉంటాయి. హృదయంలోని కోరికలు, ప్రణాళికలు అన్ని కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి అన్నమాట, డిస్కషన్. అందుకే ఏమన్నారు, హృదయాన్ని రాజధాని అని చెప్పనన్నారు, ఎందుకంటే ఆ రాజ్యం గురించి ఏం జరగాలన్నా రాజధానిలో జరుగుతాయి. సో అదే విధంగా జీవుడి యొక్క కోరికలు, ప్రణాళికలు ఇవన్నీ కూడా భౌతిక సుఖం కోసం అంతా కూడా అక్కడ జరుగుతాయి. అదే విధంగా అసెంబ్లీ హౌస్ అన్నమాట, రాజ్యానికి ఒక అసెంబ్లీ ఉంటుంది కదా, అది ఎక్కడ అంటే కనుక హృదయంలో అన్నమాట. సో ఎందుకంటే కనుక అక్కడే అంతా కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట, జ్ఞాపక శక్తి, మర్చిపోవడము, ఏం చేయాలి ఏం చేయకూడదు, డిస్కషన్స్, డెసిషన్స్ అన్ని కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి. సో అదే విధంగా ఏం చెప్పుకున్నాం మనము, ఈ యొక్క రహదారుల యొక్క కూడళ్ళు అన్నమాట, స్ట్రీట్ క్రాసింగ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఎక్కడ ఉంది అంటే కనుక మన యొక్క శరీరంలోనూ ఇక్కడ గొంతు పైన అన్నమాట, మెయిన్ జంక్షన్ అన్నమాట ఇది. సో అక్కడే ఏంటి మనకి, ముక్కులోంచి వెళ్ళేది, నోటిలోంచి వెళ్ళేది, మొత్తం ఆహారం కిందకు వెళ్ళేది అంతా కూడా అక్కడే కలుసుకుంటాయి అన్నమాట. ఇక్కడ కింద అన్ని కూడా కామన్ జంక్షన్ అన్నమాట అది. ఎందుకంటే కనుక మనం తినేటప్పుడు మనం గాలి పీల్చుకోలేం, సో గాలి పీల్చుకునేటప్పుడు తినలేం అన్నమాట. సో అక్కడ ఒక ఫ్లాపీ లాగా ఉంటుంది అనమాట, ఒకటి ఒకటి ఒక పని జరుగుతుంది అక్కడ ఆ జంక్షన్ లో అనమాట. ఎలా అయితే ట్రాఫిక్ సిగ్నల్ లో చూడండి, మనకి ఏం జరుగుతుంది, ఒక్క సైడ్ నుంచి మాత్రం పంపిస్తారు, రెండో వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఆగిపోవాలి.
సో అదే విధంగా మనం మాట్లాడుతూ గాలి పీలుస్తూ ఉంటే కనుక మనం తినలేము. మనం మింగేటప్పుడు ఏంటి, మనం గాలి పీల్చాం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో అన్నమాట. సో అది కూడా ఒక స్ట్రీట్ జంక్షన్ కింద లెక్క అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ మన యొక్క అరిచేతులు, అదే విధంగా కాళ్ళలో ఉండేటువంటి అరిపాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏంటి, ఆ యొక్క ఫ్లాగ్స్ అన్నమాట. అవన్నీ కూడా ఒక పతాకాలతోటి, అదే విధంగా తోరణాలతోటి పోల్చారన్నమాట. ఈ యొక్క వీధులు అంటే కనుక ఏమున్నాయంటే కనుక మనకి సుషుమ్న, ఇద, పింగళ, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మన యొక్క వెన్నుపూసలో ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా కిందకి వెళ్తూ ఉంటాయి. వాటిని ఏమన్నారు, స్ట్రీట్స్ అన్నారు అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ గ్యాంబ్లింగ్ హౌసెస్, జూద గృహాలు అన్నారు. ఇవేంటంటే కనుక మన యొక్క ఇంద్రియాలు ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా జూద గృహాలు అన్నమాట. సో ఇంకా మార్కెట్ అన్నమాట. మార్కెట్ అంటే కనుక ఎక్కడైతే మనకి మన యొక్క గ్రాస్ మైండ్ అన్నమాట. మన యొక్క బ్రెయిన్, తల, ఈ గ్రాస్ మైండ్ అన్నమాట. మన మైండ్ అంటే కనుక గ్రాస్ మైండ్ ఉంటుంది, సటిల్ మైండ్ ఉంటుంది, రెండు ఉంటాయి. మన యొక్క గ్రాస్ మైండ్ ఏమన్నారు, మార్కెట్ తో పోల్చారన్నమాట. ఆ తర్వాత మన యొక్క రెస్టింగ్ ప్లేస్, రెస్ట్ తీసుకునేటువంటి ప్లేస్ ఏంటంట, చిత్త. సో ఈ విధంగా మొత్తము ఈ యొక్క నగరం గురించి ఈ విధంగా డిస్క్రైబ్ చేశారనమాట. ఇంకా ఆ నగరంలో ఏమేమి ఉన్నాయనేటువంటిది చూద్దాం. పుర్యాస్తు బాహ్యోపవనే దివ్య ద్రుమలతాకులే నదీ ద్విహంగాలికులా కోలాహల జలాశయే. ఆ నగరము వెలుపల గల సుందరముగు కొలను చుట్టూ పెక్కు సుందరమైన వృక్షములు, లతలు కలవు. ఎల్లప్పుడూ కలవరము కావించడి పక్షుల గుంపుతోనూ ఝంకారము చేయు తుమ్మెదలతోనూ ఆ సరస్సు పరివృత్తమై ఉండెను. శాంతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. దేహం ఒక పెద్ద నగరము కనుక ఇంద్రియ భోగార్థము దాని యందు సరస్సులు, వనములు వంటి పెక్కు ఏర్పాట్లు ఉండి తీరవలను. దేహాంగములన్నిటితోనూ ఏ అంగములు మైదన భావమును ఉద్దీపితము కావించునో అవి పరోక్షంగా ఇచ్చట తెలుపబడినవి. దేహము వస్తు ఇంద్రియమును కలిగి ఉండును కనుక యుక్త వయస్సు వచ్చినంతనే జీవుడు పురుష దేహమున గాని స్త్రీ దేహమున గాని మైదన సుఖ భావనచే కలతకు గురియగును. చిన్న పిల్లవాడుగా ఉన్నంత వరకు సుందరమైన స్త్రీని చూసినప్పుడు అతడు కలత చెందడు. ఉపేస్తేంద్రియము ఉన్నప్పటికీ యుక్త వయస్సు రానంత వరకు మైథున భావమును కలగబోదు. మైథున సుఖ భావనకు అనుకూలమగు వాతావరణము ఇచ్చట ఉద్యానవనముతో పోల్చబడినది. పురుషుడు స్త్రీని కంచినంతనే సహజముగానే కామ ప్రేరితుడు అగును. ఏకాంత ప్రదేశమున కూడా స్త్రీని చూచినంతటా పురుషుడు కామ ప్రేరితుడు కానిచో అతడు బ్రహ్మచారి అని చెప్పబడును. కానీ దాదాపు అది అసాధ్యమే. మైథున సుఖభావన ఎంత ప్రబలమైనదనగా స్త్రీని గాంచుట, స్పృశించుట లేదా ఆమెతో మాట్లాడుట, సాంగత్యమును పడేయుట అంతెందులకు కేవలము తలపోయుటచే పురుషుడు కామోద్దీపితుడగును. కనుక స్త్రీలతో సాంగత్యము ముఖ్యముగా ఏకాంత ప్రదేశమున బ్రహ్మచారులకు, సన్యాసులకు నిషేధింపబడినది. కుమార్తె అయినను, సోదరి అయినను లేదా తల్లి అయినను సరియే స్త్రీతో ఏకాంత ప్రదేశమున సంభాషించుట కూడా తగదని శాస్త్రములు ఉపదేశించుచున్నవి. మైథున సుఖ భావన ఎంత ప్రబలమైనదనగా మిగుల జ్ఞానవంతుడైనను అట్టి పరిస్థితుల్లో కలవరమునకు గురి కాగలడు. అయినచో చక్కని ఉద్యానవనమున యుక్త వయస్సురాలకు సుందరిని కాంచినంతటా యువకుడు ఎట్లు ప్రశాంతముగా ఉండగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక ఇంకా ఏమున్నాయంట, ఆ నగరానికి బయట సుందరమైనటువంటి కొలనులు అంటే లేక్స్ ఉంటాయి. లేక్స్ అన్నమాట, చెరువులు లాంటివి ఉన్నాయి. సుందరమైనటువంటి వృక్షలతలు ఉన్నాయి. సో అక్కడ చక్కగా పక్షులన్నీ కూడా ఏం చేస్తున్నాయి, జుంకారాలు చేస్తున్నాయి, తుమ్మెదలు ఉన్నాయి. సరస్సు చుట్టూరు కూడా చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ అటువంటి ప్రదేశాలకు వెళ్ళామనుకోండి, సో ఎలా ఉంటుంది అంటే కనుక వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకు ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. సో ఎవరైతే కనుక మామూలు వాళ్ళ చిన్నపిల్లలు అనుకోండి, ఏం చేసుకుంటారు, వాళ్ళు ఆట ఆడుకోవడానికి బాగుంది కదా అని చెప్పి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అదే యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు, కామోద్దీపులైనటువంటి వాళ్ళు అయితే కనుక మైథున సుఖం చేసుకోవడానికి చాలా మంచి ప్రదేశము, చాలా బాగుంది ఇక్కడ అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అదే భక్తులైతే కనుక ఏం చేస్తూ ఉంటారు, ఆహా ఇక్కడ చాలా బాగుంది, చాంటింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ అని చెప్పి చాంటింగ్ బ్యాగ్ పట్టుకుని అక్కడ కూర్చుని చాంటింగ్ చేసుకుంటూ కూర్చుంటాడు అనమాట.
సో వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు అటువంటి ప్రదేశాలని వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక ఈ యొక్క కామోద్దీపన కలిగించేటువంటి ప్రదేశాలు ఆ యొక్క నగరంలో చాలా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంటే మన యొక్క దేహంలో కూడా ఏంటంటే గనక ఈ విధంగా కామోద్దీపనం కలిగించేటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా చాలా అందంగా ఉన్నాయంటే ఇంకా అక్కడ చాలా మంచి మంచి విషయాలన్నీ కూడా ఉన్నాయన్నమాట ఆ యొక్క నగరంలో. హిమ నిర్గర విపృష్మ పృష్మా కుసుమాకరవాయునా చలత్ ప్రవాల విటపన లినీతట సంపది. మంచు పర్వత జలపాతము నుండి వసంత వాయువు తెచ్చిన నీటి బిందువులు సరోవర తటమున గల వృక్షముల శాఖలపై నిలిచినవి. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. భాష్యము బై శ్రీల ప్రభుపాదుల వారు. ఈ శ్లోకమున హిమనిర్జర అను పదము విశేష ప్రాధాన్యమును సంతరించుకున్నది. జలపాతము ఒక రకమైన రసభావనను సూచించును. దేహం నందు ఎన్నో రసభావనలు ఉన్నప్పటికీ అత్యున్నత రసభావన ఆది రసమని మైథున సుఖము పిలువబడను. మన్మధునిచే వీయబడేడు వసంత వాయువు సంపర్కమున ఆదిరసము ఉద్దీపితము కాగలదు. అనగా ఇవి అన్నియును రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ అను వానికి ప్రాతినిధ్యములై ఉన్నవి. వాయువు స్పర్శ, జలపాతము రసము, వసంత వాయువు కుసుమాకరం గంధము అయి ఉన్నవి. ఈ నానావిధ భోగములన్నీయును జీవితమును సుఖమయము కావించగా భౌతిక అస్తిత్వముచే మనము మోహమునకు గురి అగుచుందుము. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. నానారణ్య మృగ ప్రాతై కనాభాదే మునివ్రతై ఆహుతాం మన్యతే పాండో యత్ర కోకిల కూజితై. అటువంటి వాతావరణమున వన్యమృగములు కూడా మునువుల వలె అహింసాయుతములు క్రోధరహితములై ఉపారినవి. అందుచే అవి ఎవరిపైనను దాడి చేయకుండెను. అన్నింటికీ మించి ఆ ప్రదేశమంతయు కోయిలల కూతలచే నిండి ఉండెను. ఆ మార్గమున పయనించు ఏ బాటసారి అయినను అట్టి వాతావరణముచే ఆహ్వానింపబడిన వాడై ఆ ఉద్యానవనమున విశ్రమింప గోరును. ప్రభావతి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. పుత్ర కళత్రాదులను కూడిన శాంతిమయ కుటుంబము అరణ్యమునందని శాంతిమయ వాతావరణమును బోలును. సంతానము అహింసాయుత వన్యమృగములతో పోల్చబడును. కొన్ని మార్లు పుత్ర కళత్రాదులు స్వజనము పేరిట గల దోపిడి గాండ్రనియు స్వజనాఖ్య దస్యు పిలువబడుదురు. పురుషుడు అతి కష్టించి జీవనోపాధిని సంపాదించగా అరణ్యంలో మనుషుని ధనములు దొంగలు దోచని రీతిగా పుత్ర కళత్రాదులు ఆ ఫలము అంతటినీ కొల్లగొడుతుడు. అయినప్పటికీ భార్యాపుత్రాదులచే కలిగడి సంక్షోభము గృహస్థ జీవన ఉద్యానవనము నందరి కోయిల కోతల వలె కనపట్టును. అట్టి వాతావరణం ఆహ్వానించబడి ఆనందమయ కుటుంబ జీవనము కొనసాగువాడు ఏ విధముగానైనా సరియే కుటుంబంని కొనగోరి ఉండును. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ. యదృచ్ఛయాగతాం తత్ర దదర్శ ప్రమదోత్తమాం ఋతైర్ధ్యాస విరాయాంతి మేకైకాసతనాయకై. అట్టి అద్భుతమగు ఉద్యానవమున సంచరించు పురంజనుడు స్వేచ్ఛగా అచ్చట సంచరించుచున్న ఒక సౌందర్యవతిని చూచుట తటస్థించెను. ఆమె 10 సేవకులను కలిగి ఉండగా అందు ఒక్కొక్క సేవకుడు వందలాది భార్యలను కలిగి ఉండెను. చంద్రమాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. లేట్ అయింది ప్రభుజీ, క్షమించండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. బయటికి వెళ్ళి ఉన్నాను ప్రభుజీ, అందుకే. ఓకే మాతాజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి జై. దేహం ఇదివరకే సుందరముగు ఉద్యానవనంతో పోల్చబడినది. యవ్వనమున కామభావన సీతము కాగా మనుషుని కల్పనమును అనుసరించి బుద్ధి తగిన జోడుకై వెతుకుచుండెను. యవ్వనమున పురుషుడు గాని లేదా స్త్రీ గాని ప్రత్యక్షంగా కాకునను బుద్ధి కల్పనము ద్వారా తగిన
జంటకై అన్వేషించుచుండెను. బుద్ధి మనసును ప్రభావితము చేయగా మనసు 10 ఇంద్రియములను నియంత్రించును. ఆ ఇంద్రియంలో 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. వాటిలో ప్రతి ఇంద్రియము అనేకాను కోరికలు కూడి ఉండెను. దేహం యొక్క స్థితి మరియు దేహము ఉన్న దేహ యజమాని పురంజేయుడు స్థితి ఆ విధముగా ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమున్నాయని చెప్తున్నారు, అక్కడ మంచు పర్వత జలపాతముల నుంచి వసంత వాయువు తెచ్చిన నీటి బిందువులు సరోవర తటమున గల వృక్షముల శాఖలపై నిలిచినవి. సో దీని యొక్క అర్థం ఏమిటి అంటే కనుక అక్కడ ఏముంది, చక్కగా గాలులు వీస్తున్నాయి, జలపాతాలు ఉన్నాయి, అదే విధంగా వసంత ఋతువులో వచ్చేటువంటి చల్లని గాలులు లాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా వేటిని అవన్నీ కూడా మనకి ఇండికేట్ చేస్తూ ఉన్నాయంటే కనుక గాలి అంటే కనుక అది స్పర్శని ఇండికేట్ చేస్తూ ఉందన్నమాట. సో ఆ తర్వాత జలపాతము అంటే కనుక రకరకాలైనటువంటి రసాలు అన్నమాట. సో అదే విధంగా స్ప్రింగ్ ఎయిర్ మంచి సుగంధభరితమైనటువంటి వాయువు అంటే కనుక అది దేనికి వాసన, మంచి వాసన ఏదైతే ఉందో దాన్ని ఇండికేట్ చేస్తూ ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ ఇవన్నీ కూడా ఏంటి ఇంద్రియార్థములు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నా సరే అన్నిటికంటే కూడా చాలా అత్యుత్తమమైనటువంటి రసభావన ఏమిటి, యొక్క మైథున సుఖము. సో దానికోసమే జీవుడు ఏం చేస్తూ ఉంటాడు, ప్రయత్నిస్తూ ఉంటాడు అన్నమాట. సో ఇక మైథున సుఖం అనేటువంటిది ఒక మానవ జీవితంలోనే కాదు, ఏ జంతు శరీరంలోకి వెళ్ళినా సరే అక్కడ ప్రతి చోట కూడా ఇక మైథున సుఖం అనేటువంటిది ఉంటుంది. అదేమి కొత్త ఏం కాదు. మనం చూస్తాం, మనకే కుటుంబము అవి ఇవి ఉన్నాయని చెప్పి మనం ఏదో అనుకుంటూ ఉంటాం. మానవులకి చూస్తే కనుక ఏముంటుంది, జంతువులకు కానీ, పులులకు కానీ, సింహాలకి కానీ, ఏనుగులకి కానీ, అదే విధంగా పక్షులు, పావురాలు అవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో వాటికి కూడా ఏముంటాయి, ఒక భార్య, భర్త, పిల్లలు అన్ని కూడా ఉంటాయి, వాటికి కూడా ఉంటాయి. ఏనుగులకు కూడా అయితే కనుక ఒక గుంపు ఉంటుంది అన్నమాట. ఆ గుంపుతో పాటే ఉంటాయి ఎప్పుడు కూడా. ఒక మగ ఏనుగు ఉంటుంది, ఆ మగ ఏనుగు ఎలా వెళ్తే కనుక మిగతా ఏనుగులన్నీ కూడా దాని వెనకాలే వెళ్తూ ఉంటాయి. అదొక గుంపు అన్నమాట. ఒకసారి కనుక ఒక ఏనుగు కనుక ఆ గుంపులోంచి బయటికి వెళ్ళిపోయింది, తప్పిపోయింది అంటే కనుక మళ్ళీ ఆ ఏనుగులు మిగతా ఏనుగులు ఆ గుంపులోకి చేర్చుకో అన్నమాట. ఇంకా ఒకసారి తప్పిపోతే ఇంకా తప్పిపోయినట్టే అన్నమాట. సో ఆ విధంగా ఈ యొక్క మైథున సుఖం మీదే మొత్తం అంతా కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచం అంతా కూడా ఆధారపడి ఉంది. సో జీవుడికి అత్యున్నతమైనటువంటి సుఖం ఏముంటుంది అంటే కనుక ఈ యొక్క మైథున సుఖము. సో కానీ ఏంటంటే కనుక మైథున సుఖం ఎందుకంటే కనుక జీవుడికి పిల్లల్ని కానీ వాళ్ళని పెంచడము అని అంటే కనుక ఏంటంటే కనుక చాలా పెద్ద పని, అది చాలా తలనొప్పి అన్నమాట, చాలా కష్టంతో కూడుకుంది అన్నమాట. అది చెయ్యమంటే కనుక ఎవరు కూడా చెయ్యరు. కాబట్టి ఎలా అయితే కనుక చిన్న పిల్లవాడిని స్కూల్కి వెళ్ళమంటే వాడు వెళ్ళకపోతే కనుక చాక్లెట్ ఇస్తామని ఎలా అంటారో, అదే విధంగా జీవుడు కూడా ఏం చేశారు, ఈ యొక్క మైథున సుఖము అనేటువంటి దాన్ని భగవంతుడు పెట్టారన్నమాట. ఆ యొక్క మైథున సుఖం కోసం ఏం చేస్తున్నాడు జీవుడు, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ అందరినీ కూడా పోషిస్తూ వాళ్ళందరినీ కూడా ఫ్యామిలీని అంతా కూడా చూసుకుంటూ వాటిల్లోనే మునిగి తేలుతూ ఉన్నాడు అనమాట. ఇక మైథున సుఖం అనేటువంటిది ఏంటి, చిన్న పిల్లవాడికి ఇచ్చేటువంటి చిన్న చాక్లెట్ లాంటిది. ఆ చాక్లెట్ కోసం అని చెప్పేసి వాడు స్కూల్కి వెళ్తాడు అనమాట. అలాగా మనం కూడా ఆ యొక్క మైథున సుఖం కోసమే ఇదే ఏం చేస్తుంది, మన భౌతిక ప్రపంచంలో మనల్ని అందరినీ కూడా కట్టిపాడేస్తూ ఉందన్నమాట. సో ఆ తర్వాత ఏంటి ఇంకేం చెప్తున్నారు, అక్కడ కొన్ని రకాలైనటువంటి అహింసాపరమైనటువంటి జంతువులు ఉన్నాయన్నమాట. సో అవేంటి, దాని యొక్క అర్థం ఏమిటి అంటే కనుక పుణ్యకర్మలు చేయడం మూలంగా మనకి ఎటువంటి పాపాలు కూడా రాకపోవడం అన్నమాట. సో అక్కడ ఉండేటువంటి కోయిల యొక్క గానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఎవరైతే బాటసారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసి అక్కడ ఆతిథ్యం తీసుకునేలాగా, ఆశ్రయం తీసుకునేలాగా, విశ్రాంతి తీసుకునేలాగా చేస్తూ ఉన్నాయన్నమాట. సో దీని యొక్క అర్థం ఏమిటి అంటే కనుక జీవులందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే కనుక వాడికి దొరికినటువంటి ఆనందాన్ని అంతా కూడా ఏం చేస్తున్నారు, వాడి యొక్క కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వాళ్ళ యొక్క స్నేహితులకి, వాళ్ళ యొక్క బంధువులకి, వాళ్ళ యొక్క అతిథులకి, వాళ్ళందరికీ కూడా పంచిస్తూ ఉన్నాడు అన్నమాట. ఎలా అయితే కనుక కోయిళ్ళు అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయో అలాగే అన్నమాట. సో ఈ విధంగా ఈయన పురంజనుడు ఆ నగరంలో తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే కనుక అక్కడ
ఏమైంది, చాలా ఆల్రెడీ అక్కడ మంచి ఒక మైథున సుఖాన్ని ప్రేరేపించేటువంటి వాతావరణం అంతా కూడా ఉంది అక్కడ. అటువంటి సమయంలో అక్కడ ఏం చేస్తాడు, ఒక అందమైనటువంటి స్త్రీని చూస్తాడనమాట. ఆవిడ పేరేంటి, పురంజని. ఆవిడ పేరు పురంజని. ఆవిడ ఎలా ఉందంటే కనుక చాలా అందంగా ఉంది ఆవిడ. సో ఆవిడ గురించినటువంటి డిస్క్రిప్షన్ అంతా కూడా వస్తుంది మనకు ఇప్పుడు. సో ఆవిడ ఎలా ఉంది అంటే కనుక మనకి, ఆవిడ అనుకోకుండా అక్కడికి వచ్చింది. ఆవిడ అనుకోకుండా అక్కడికి వచ్చింది అనమాట, యాదృచ్ఛ యాగతం అన్నమాట. సో ఆవిడకి ఏమున్నారు అంటే కనుక 10 మంది సేవకులు ఉన్నారు ఆవిడకి. ఆ యొక్క మొత్తం 10 మంది సేవకులకి కూడా కొన్ని వందల మంది స్త్రీలు భార్య కింద ఉన్నారనమాట ఆ యొక్క పురంజనికి. ఆవిడ పేరేంటి, పురంజని అన్నమాట. సో ఇక పురంజని అంటే కనుక ఎవరు అంటే కనుక మన భౌతిక పరమైనటువంటి బుద్ధి. మన బుద్ధి ఏదైతే కనుక అజ్ఞానంలో ఉందో, ఇగ్నోరెన్స్, తమో గుణంలో ఉన్నటువంటి బుద్ధి ఏదైతే ఉంటుందో దాన్ని ఒక అందమైన స్త్రీ పురంజని తోటి పోల్చారనమాట. సో ఆవిడేంటి, అనుకోకుండా అక్కడికి వచ్చింది ఆవిడ. ఏంటి అనుకోకుండా రావడము అంటే కనుక, జీవుడు ఎప్పుడైతే కనుక యొక్క భౌతిక ప్రపంచంలోకి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఏమైంది, ఆ యొక్క జీవుడు యొక్క భౌతిక పరమైనటువంటి బుద్ధితోటి సంబంధం పెట్టుకున్నాడు. జీవుడు భౌతిక పరమైనటువంటి బుద్ధితోటి సంబంధం పెట్టుకున్నాడు అన్నమాట. సో కాబట్టి ఏమైంది, యొక్క భౌతిక పరమైనటువంటి బుద్ధి అనేటువంటిది అనుకోకుండానే, ఏ కారణం లేకుండానే వచ్చింది. జీవుడు ఏం చేస్తున్నాడో ఆ బుద్ధిని యాక్సెప్ట్ చేశాడు అనమాట. ఎలా అయితే కనుక ఇక్కడ పురంజనుడు ఇప్పుడు పురంజనిని యాక్సెప్ట్ చేస్తారనమాట, భార్య కింద చేసుకుంటారు. సో ఏ విధంగా చేసుకుంటాడు అని అంటే కనుక, జీవుడు కూడా అదే విధంగా మొట్టమొదటిసారి ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు అదే విధంగా జీవుడు కూడా ఈ యొక్క భౌతిక పరమైనటువంటి బుద్ధిని యాక్సెప్ట్ చేశాడు, బుద్ధితో సంబంధం పెట్టుకున్నాడు. అది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఇక బుద్ధితో పాటు ఏముందంట, 10 మంది సేవకులు ఉన్నారనమాట. ఇక 10 మంది సేవకులు ఎవరు అని అంటే గనక 10 ఇంద్రియాలు అన్నమాట. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. మరి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని వందల మంది భార్యలు ఎవరు అంటే గనక, జీవుడికి ఉన్నటువంటి లెక్కలేనటువంటి కోరికలు, ఇంద్రియ భోగాన్ని అనుభవించాలి అనేటువంటి వాంఛ, ఇవన్నీ కూడా లెక్కలేనటువంటి సేవకులు అన్నమాట. హండ్రెడ్స్ ఆఫ్ సర్వెంట్స్, వందల మంది సేవికలు అన్నమాట. ఇంకా ఎలా ఉంది ఆవిడ పురంజని ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. ఆవిడ డిస్క్రిప్షన్, ఆ తర్వాత పురంజనుడు వెళ్ళి ఆ యొక్క పురంజని తోటి మాట్లాడతారనమాట. సో ఇంకొక డిస్క్రిప్షన్ చూసి మనము ఈ రోజు సెషన్ క్లోజ్ చేద్దాము. పంచశీర్షాహినా గుప్తాం ప్రతిహారేణ సర్వతా అన్వేషమాణం వృషా భమ ప్రౌఢాం కామరూపిణాం. ఆ స్త్రీ 5 పడగల పాముచే రక్షింపబడుచుండెను. సౌందర్యవతి యవనవతి అయిన ఆమె యోగ్యుడకు భర్త కొరకు వేచి ఉన్నట్లు గాంచెను. కళ్యాణి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భాష్యము బై శ్రీల ప్రభుపాదికి జై. జీవుని ప్రాణశక్తి యందు ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానము అనే 5 రకముల వాయువులు కలవు. పాము కేవలము వాయువుని పీల్చి జీవింపగలదు కనుక ప్రాణశక్తి పాముతో పోల్చబడినది. ఈ విధముగా ప్రాణశక్తి అంగరక్షకునితో అనగా ప్రతిహారి పోల్చబడినది. ప్రాణశక్తి లేకుండా ఎవ్వడను క్షణకాలము జీవింపలేడు. నిస్సందేహముగా ఇంద్రియములన్నీను ప్రాణశక్తి రక్షణలోనే పనిచేయుచున్నవి. ఆ స్త్రీ అనగా బుద్ధికి ప్రాతినిధ్యము. ఒక యోగ్యుడగు భర్త కొరకు అన్వేషించుచుండెను. చైతన్యము లేకుండా బుద్ధి పనిచేయదని ఈ విషయము సూచించుచున్నది. యోగ్యుడగు భర్తచే రక్షింపబడినప్పుడు సౌందర్యవతి స్త్రీ పనికిరానిదే కాగలదు. బుద్ధి ఎల్లప్పుడూ తాజాగా ఉండవలెను. కనుకనే అప్రౌఢాం అనగా యవ్వనవతి అను పదము ఇచ్చట ఉపయోగించబడినది. బుద్ధిని రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ అను వానికై ఉపయోగించుటయే భౌతిక భోగమను దానికి భావము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ యొక్క పురంజనితో పాటు ఇంకెవరు ఉన్నారు, ఆవిడకి వెనకాల ఒక 5 తలలు కలిగినటువంటి ఒక పాము కూడా ఉందంట. ఇంకా ఎలా ఉందంట ఆ యొక్క పురంజని, చాలా అందంగా ఉంది,
అదే విధంగా మంచి యవ్వనంలో ఉందన్నమాట. ఎలా ఉంది ఆవిడ అని అంటే కనుక ఆవిడ సరైనటువంటి భర్తని పొందడానికి చాలా ఆతృతతో ఉంది ఈ యొక్క పురంజని అనేటువంటిది అన్నమాట. దీని ఎనాలజీ ప్రకారం మనం చూసుకుంటే కనుక 5 తలలు కలిగినటువంటి ఒక పాము అని అంటే కనుక మన యొక్క శరీరంలో కూడా ఏముంటాయండి, మొత్తము జీవుడి యొక్క ప్రాణశక్తికి మొత్తము ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అనేటువంటి 5 రకాలైనటువంటి గాలులు అన్నమాట. అంటే ఎయిర్ సైకిల్స్ మన శరీరంలో కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో పాము ఏం చేస్తుంది, గాలి పీల్చి అది జీవిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రాణశక్తిని పాముతో పోల్చారనమాట. సో ఈ యొక్క ప్రాణశక్తి లేకపోతే కనుక ఏమవుతుంది, మనం ఒక్క క్షణం కూడా జీవించలేము అనమాట. ఎందుకంటే కనుక మనకు ఆహారం లేకపోయినా సరే మనం కనీసము కొన్ని రోజులు బతుకుతాం. కానీ గాలి లేకపోతే, ఆక్సిజన్ లేకపోతే కనుక ఏమవుతుంది, ఒక నిమిషం కంటే కూడా మనం ఎక్కువ బతకలేము అనమాట. అందుకని ప్రాణశక్తి చాలా ముఖ్యం అన్నమాట. సో ఏం చేస్తున్నారు, ఈ యొక్క బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి యొక్క ప్రాణశక్తితో పాటు కలిసి ఉంది అన్నమాట. సో ఇంకా ఏం చెప్తున్నారు, ఎందుకు ఆవిడ భర్త కోసం అన్వేషిస్తూ ఉంది అని అంటే కనుక బుద్ధి అనేటువంటిది ఈ యొక్క చైతన్యం లేకుండా బుద్ధి అనేటువంటిది పని చెయ్యదు. సో ఎలా అయితే కనుక ఎంత అందమైన స్త్రీ ఉన్నా సరే ఒక భర్త యొక్క రక్షణలో లేకపోతే కనుక ఆవిడ యొక్క అందం అంతా కూడా వేస్ట్ అన్నమాట. అదే విధంగా ఈ యొక్క భౌతిక పరమైనటువంటి ఈ యొక్క బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి సరైనటువంటి చైతన్యం లేకుండా పని చేయదు. అంటే కనుక ఏ విధంగా పురంజని అనేటువంటి ఆవిడ ఒక భర్త కోసం ఎలా అయితే వెతుకుతుందో అదే విధంగా భౌతిక పరమైనటువంటి బుద్ధి కూడా చైతన్యము అంటే జీవుడి కోసం, జీవుడి యొక్క లక్షణం ఏమిటి, కాన్షియస్నెస్, చైతన్యం ఉంటుంది. సో కాబట్టి ఆ యొక్క చైతన్యం కోసం ఈ యొక్క స్త్రీ అన్నమాట. అంటే కనుక ఇక్కడ పురంజని అంటే కనుక ఎవరని చెప్పుకున్నాం మనము, భౌతిక పరమైనటువంటి బుద్ధి, భౌతిక పరమైనటువంటి బుద్ధి, తమో గుణంలో ఉన్నటువంటి బుద్ధి అన్నమాట. సో ఆ తర్వాత ఏం చేస్తుంది, పురంజని ఎలా ఉంది, పురంజనుడు ఆ యొక్క పురంజని తోటి ఏం మాట్లాడతారు, ఏ విధంగా వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు అవుతారు అనేటువంటి మనం వచ్చే శ్లోకాల్లో చూద్దామండి. హరే కృష్ణ. ఎవరికైనా హరే ఏమైనా కృష్ణ ప్రశ్నలు ఉన్నాయి? ప్రభుజీ. ఈ రోజంతా పొడుపు కథల్లాగా ఉంది ప్రభుజీ. అవునండి. ఈ పురంజని అని చెప్పడం అంతా కూడా ఫుల్ గా అతని దేహం గురించి అతని గురించి చెప్పడమే ప్రభుజీ. అవును ఫుల్గా మాతాజీ, అవును మాతాజీ. ఎనాలజీ అంటే అదేనండి, పొడుపు కథే. ఎస్. కానీ హరే ఏంటంటే కృష్ణ కనుక ప్రభుజీ. పర్ఫెక్ట్ పొడుపు కథ అన్నమాట. సో ఈ అధ్యాయంలో మనకు ఒక పొడుపు కథ ఉంటుంది, మళ్ళీ వచ్చే అధ్యాయంలో మళ్ళీ వేరేది మళ్ళీ మారిపోతుంది అనమాట, ఎనాలజీ మళ్ళీ మారిపోతుంది. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. ప్రాచీన బర్హి నేను ఈ భౌతిక విషయాలు ఇలా చెప్తుంటే బాధగా ఉంది మన ప్రభు. ఈ ఆధ్యాత్మికలో ఉండి ఆ ఈ ఇట్లా ఈ అనేటప్పటికి అవి కూడా తెలుసుకోవాలి కదండి మనము. సో యాక్చువల్గా ఇవి అవును తెలుసుకున్న తర్వాత ఇవి తెలుసుకోవాలి, ఇది వీటి యొక్క ప్రయోజనం లేదు అని చెప్పి తెలుసుకోవడం కూడా జ్ఞానమే అన్నమాట. సో ఎందుకు చెప్తున్నారు అదే భాగవతంలో ఇవన్నీ అంటే కనుక ఇవి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇంకా ఎంత భక్తి చేసినా, అంటే 4 క్యాంటోలో చెప్తున్నారు, ఎంత చెప్పినా ఎంతవరకు జరిగినా సరే ఇంకా అటాచ్మెంట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మనకు కూడా ఉండుండొచ్చు ఎక్కడో, మనకి తెలియదు అనమాట. మనం ఏదో అనుకుంటున్నాం మనకేదో అన్ని లేదు, అది మనం ముందుకెళ్ళిపోయామని, కానీ కోరికలు అవన్నీ ఉన్నాయి. కూడా ఉండనే ఉంటాయి అన్నమాట. సేవకి అన్నట్టు చూసారా, అలా కోరికలు ఉంటున్నాయి. ఉంటాయి మాతాజీ. అవన్నీ కూడా ఏంటంటే కనుక ఇంటర్నల్ గా ఉంటాయి అన్నమాట, మనకు తెలియదు అది. సో టైం వచ్చినప్పుడు బయటపడుతూ ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. కరెక్టే ప్రభు. బయటకు హరే అంతా కృష్ణ బాగానే ఉన్నట్టు ప్రభుజీ. అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ, సో ఎప్పుడైతే ఒక రాయి వేసాం అనుకోండి ఒక బురద నీళ్ళలోనూ, అప్పుడు కింద ఉన్న బురద అంతా పైకి వస్తుంది అన్నమాట. పైకి అంతా బాగానే ఉంటుంది, సెటిల్ అయిపోయినప్పుడు అంతా నీట్ గా కనబడుతుంది, నీట్ గా ఉంది అనిపిస్తుంది. ఒక రాయి వేస్తే తెలుస్తుంది ఎంత బురద ఉందని. అలాగే మనకు కూడా ఎగ్జిటేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది అనమాట ఎంత చెత్త ఉంది మనకి లోపల అని. హరే కృష్ణ. హరే కృష్ణ అదే ప్రభుజీ. పురంజనుడు. హరే కృష్ణ ప్రభుజీ. ఆ ఆ, ఆయన ఉన్నారు కదా, పురంజనుని గురించి చెప్పి ఆయన ఏంటి, ప్రాచీన బర్హి. ప్రాచీన బర్హి ఒకదానికొకటి ఒక యజ్ఞం ఆపేలోపు ఇంకో యజ్ఞం చేస్తున్నారు కదా, ఆయన పుణ్యం కోసం చేస్తున్నారా లేకపోతే ప్రజల కోసం చేస్తున్నారా, రెండు కోసం చేస్తున్నారు? ప్రజల కోసం కాదు మాతాజీ, మొత్తం రాజు కింద కాబట్టి ఆయన యజ్ఞాలు చేయాల్సినటువంటి ఆ, ప్రజల క్షేమం కోసం చేస్తారు. ఓకే.
సత్వగుణ అప్పుడు కర్మలను. అదంతా ప్రజల కోసం అయినప్పుడు మరి ఆయన చేస్తే ఒకవేళ ఏదైనా యజ్ఞం ఫెయిల్ ఫెయిల్ అయితే అయితే కనుక ప్రజలకి ఆయనదే కొంచెం బాధ్యత, ఫెయిల్యూర్ ప్రజలకే అయితే బాధ్యత. ఆయనదే బాధ్యత. ఆ, సక్సెస్ అయితే ప్రజలకి ఆ కొంచెం షేర్ ఈయనకి కూడా వస్తుంది మంచి ఈయనకి జరిగితే. వస్తుంది. అవును, బట్ ఫెయిల్ అయితే కనుక మొత్తం కంప్లీట్ బాధ్యత ఆయన. కంప్లీట్ ఈయనకి బాధ్యత. ఓకే హరే ఓకే కృష్ణ, ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.